నమస్కారం గురువుగారు. అమ్మా నమస్కారం. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు. అమ్మ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. గురువుగారు, మహాశివరాత్రి రోజు అంటే మనకి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు చాలామంది ఉపవాస దీక్షలో ఉంటారు, అలాగే జాగరణ చేసుకుంటారు. కొంతమందికి పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి అవగాహన ఉంటుంది. కొంతమందికి అంత అవగాహన ఉండదు. అసలు మహాశివరాత్రి రోజు ఫెస్టివల్ని ఏ విధంగా జరుపుకోవాలి అంటారు? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ గురుభ్యో నమః. మనకు మిగతా పండుగలు, అవును, ఆ పండుగల రోజున అనేక విధమైనటువంటి పూజలతో పాటు పంచభక్షాన్నాలు పెట్టడము, ఆడంబరపూరితమైనటువంటి వస్త్రధారణే కనుకోండి, ఆ పండుగ అనే వాతావరణానికి దానికి తగ్గ మాదిరిగా వివిధమైనటువంటి విధానపూరితమైనటువంటి ఆ సంతోషకరమైనటువంటి స్థితులు. పంచభక్షాన్య నైవేద్యమే కాకుండా మనము భుజించడం, ఇక ఆ పండుగలన్నిటికీ కూడా విభిన్నమైనటువంటి విషయము శివరాత్రి, మహాశివరాత్రుడు. శివరాత్రుడు 12, మరి మాసానికి ఒక శివరాత్రి. అది అమావాస్య, ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది కదా, అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి. మాసానికి ఒక శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి. ఎన్ని మాసాలు? 12 మాసాలు కనుక 12 శివరాత్రులు. ఆ 12 శివరాత్రుల్లో ఈ మాఘమాసంలో మాత్రము వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని అన్నాం. అది మాస శివరాత్రులు, ఇది మహాశివరాత్రికి ఎందుకయింది మరి అంటే, శివుడు తన యొక్క శక్తిని చతుర్దశ భువనాలకు వ్యాప్తం చేసినటువంటి రోజు కనుక ఆయన తన శక్తిని చేత ఈ సృష్టిని మొత్తము ఈ రోజు నుంచి నేను కాపాడుతానని తన యొక్క శక్తినంతయు కూడా ఈ యొక్క దేవతలందరికీ కూడా ప్రూఫ్ చేసుకున్న రోజు ఏమిటయ్యా అంటే ఈ మహాశివరాత్రి రోజు. దేవతల్లో గొప్పనైనటువంటి దేవుడు ఈయననే అని దేవతలు ఒప్పుకున్న రోజు. మహా అనేటువంటి శబ్దానికి శివుడు వేరు, మహాశివుడు వేరు కదా. కనుక ఇక్కడ దేవుళ్ళు వేరు, మహాదేవుడు అని అన్నారు ఈయన. శివుణ్ణి ఏమంటాం? మహాదేవుడు. మహాదేవుడు అంటే ఏమిటి? దేవతల్లో గొప్పవాడు కాబట్టి మహాదేవుడు అయ్యాడు. అది ఎవరన్నారు? దేవతలు అన్నారు. ఇక్కడ మీరు నేను ఇంకెవరో అన్నటువంటి విషయాలు కాదయ్యా. ఇక్కడ దేవతలే వచ్చి మేమెవరో కాదు, ఇక్కడ మేము దేవుళ్ళమే, కానీ ఈయన మాత్రం మహాదేవుడు. ఇక్కడ ఎందుకు? మాకంటే కూడా సంపూర్ణంగా ఎక్కువ శక్తి కలిగినటువంటి వారు. ఆయన యొక్క శక్తి చేతనే మేమందరం కూడా ప్రకాశిస్తూ ఉన్నాము. నక్షత్రాలు రాత్రి వేళ ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందు గురించి ప్రకాశిస్తూ ఉంటాయి? చంద్రుని వెన్నెలపడి నక్షత్రాలు వాటి యొక్క గమనాన్ని, వాటి యొక్క కాంతిని నిరూపించుకుంటూ ఉంటాయి. చంద్రుడే లేకుంటే నక్షత్రాలకు కాంతి లేనట్టే. నేను స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దాన్ని అని ఏ నక్షత్రము అనుకోదు. ఎందుకు? చంద్రుని పైన ఆధారపడి ఉంది. చంద్రుడి ఇక్కడ మిగతా దేవతలు కూడా వారి వారి శక్తులన్నీ కూడా ఎవరిపైన ఆధారపడి ఉన్నారు అని అంటే
బ్రహ్మాండ వ్యాప్త దేహ వసిత హిమరుజా భాసమానా భుజంగై కంఠే కాళాః కపర్ధా కలిత శశికళా శ్చండకోదండహస్తా. బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండమంతయు కూడా వ్యాప్తమైనటువంటి దేహం ఈ పరమేశ్వరుని. బ్రహ్మాండం అఖిలాండాలన్నీ కూడా, ఈ చతుర్దశ భువనాలన్నీ కూడా ఏ విధంగా వ్యాప్తమయ్యాయి? తన యొక్క శక్తి చేతనే వ్యాప్తమయ్యాయి. వాటి చేతనే, ఆ శక్తి చేతనే ఇవన్నీ కూడా మనగడ చెందుతూ ఉన్నాయి. కనుక ఈ విధమైనటువంటి విధానము ఇప్పుడే ఈ మహాదేవుని యొక్క స్వరూపము, మహాదేవునిగా దేవతల్లో కూడా పోటీ ఏర్పడుతుంది. ఉడికే దేవతలు ఒప్పుకోరు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, నేను చిన్నవాణ్ణి, నాకంటే పెద్దవాడు వీడు అని అంటే, ఒక రాజు వచ్చి దిగి వచ్చి ఇంకొక చక్రవర్తి ఇన్నయ్యా అని చెప్పడానికి అనేక విధమైన కారణాలు ఉండాలి కదా, ఆధారాలు ఉండాలి కదా. దేవతలకు పోటీ ఏర్పడింది. అది కూడా త్రిమూర్తుల మధ్యన పోటీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, నేను గొప్ప నేను గొప్ప అని వివిధమైనటువంటి ఆ యొక్క స్తబ్దలు కలుగుతాయి. ఆ యుద్ధ సన్నివేశాల్లో ఎవరు వారి వారి యొక్క శక్తులను నిరూపించుకునేటువంటి క్రమంలో విష్ణుదేవుడు చివరిగా నేనే గొప్ప అయ్యాడు. బ్రహ్మ నేను సృష్టించండి, మీరెక్కడిది, కనుకనే సృష్టికర్తనే నేను అనేటువంటి విధంగా. ఇక మహాదేవుడు అన్నాడు, శివుడు, సరే మీరందరూ ఈ విధంగానే నా యొక్క శక్తిని, నా యొక్క లింగాన్ని అంతిమం తెలుసుకోండి. తెలుసుకుంటే, ఎవరు అంతిమం తెలుసుకుంటే వారే గొప్ప అని చెప్పారు. అంతిమం తెలుసుకున్న వారు గొప్ప. వెళ్ళారు బ్రహ్మ విష్ణు భూలోకానికి. భువర మహజ్జనస్తప్తలోకాలన్నీ కూడా, చతుర్దశ భువనాలన్నీ కూడా వెళ్ళాడు. ఎక్కడ చూసినా కానీ చెప్పాను కదా, బ్రహ్మాండ వ్యాప్త దేహ బసిత హిమరుజా భాసమానా భుజంగై. ఎవరయ్యా కనబడేది అంటే, కంఠే కాళాః కపర్ధా కలిత శశికళా శ్చండకోదండహస్త. ఆ పరమశివుడే, నీలకంఠుడే. ఆయన ఏ యొక్క లోకానికి వెళ్ళినా ఆయన యొక్క అంతిమం తెలవకుండా, ఆది తెలవకుండా కనబడుతూ ఉన్నాడు. ఎవరికి? ఈ విష్ణుమూర్తికి, ఇంద్రాది దేవతలకు, బ్రహ్మాది దేవతలకు ఈయన యొక్క అంతిమాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఇదంతా చూసినటువంటి విష్ణుమూర్తి జీర్ణించుకోలేకపోతాడు. దేవతల్లో శ్రేష్ఠుడు నేనే అనుకున్నాను, ఇంతవరకు నన్నే అని నేను ప్రచారం చేసుకున్నానే, ఇక నాకంటే గొప్పనైన వాడు వీడు వచ్చాడు, మరి దీన్ని ఏదో విధంగా నేను కట్ చేయాలి అనుకున్నాడు. మరి ఎట్లా అయ్యా అంటే, నేను శివలింగం యొక్క అంతిమం చూశాను అని ఈయన విష్ణుమూర్తి చెప్పాడు. అవునా, నువ్వు శివలింగం యొక్క అంతిమం చూసావా అని అడిగారు దేవతలందరూ శివునితో పాటుగా. లేదు లేదు నేను చూశాను. సరే నువ్వు చూశావు, కానీ నువ్వు చూసావనేటువంటిది సాక్షి ఏమైనా ఉందా? దానికి సాక్ష్యం ఉండాలి కదా. కనుకనే నువ్వేదో చక్రవర్తి కావడానికి ఇక్కడ ఆ విధమైనటువంటి విధానంగా చెప్తున్నావేమో మరి అని అంటే, లేదు లేదు, నాతో పాటు ఇంకొకరిని కూడా చూస్తాయి అని సాక్షిభూతంగా ఒక వృషభాన్ని పెట్టాడు. ఎద్దును తీసుకొచ్చేసి, ఈ యొక్క ఎద్దు కూడా ఈయన యొక్క శివుని యొక్క అంతిమాన్ని చూసింది. ఎద్దే కాకుండా ఒక్క సాక్ష్యం సరిపోదు. ఈ కాలంలో కోర్టులకు కూడా ఒక సాక్ష్యం సరిపోతుందా? ఇన్ని సాక్ష్యాలు ఉండాలి అని. ఇక కనుక ఆ సాక్షిభూతమైన విషయాల్లో ఉమ్మంత చెట్టును కూడా చూపెట్టాడు. పూర్వకాలంలో చరాచర జీవరాశులన్నిటికీ కూడా చెట్లకు కూడా మాటలు వచ్చి, కనుక అది కృతయుగం నాటి, దేవతాయుగం నాటి. ఆ విధమైనటువంటి స్థితుల్లో మారిడపత్రిని కూడా చూపెట్టాడని లింగ పురాణంలో చెప్తూ. ఆ విధమైనటువంటి క్రమంలో ఇవి ఒప్పుకుంటాయి, మేము చూసామని తల ఊపుతాయి. ఇక
అయ్యేసరికి పరమశివుడు ఆయనకు తెలుసు వీరెవరు వీరు నన్ను చూడలేదు అని. వాటి మూడింటిని శపిస్తాడు. శపించేసరికి విష్ణుమూర్తికి భయం వేస్తుంది. నన్ను ఇక్కడ శపిస్తాడు, ఆయన తప్పు చేశాడు కదా విష్ణుమూర్తి. వెళ్ళి వెంటనే పాదాలు పట్టుకొని ఆ యొక్క లింగోద్భవ కాలంలో ఆయన అతీతమైనటువంటి పూజలన్నీ చేశాడు. ఎవరికి? శివునికి. ఎందుకు? అత్యంత శక్తిమాన్వితమైనటువంటి వారు ఈయనే అని బ్రహ్మాది దేవతల్లో విష్ణుమూర్తి చెప్పుకున్నాడు. ఇక లాభం లేదు, నేను అబద్ధం ఆడి ఇదేదో నిరూపణ అయ్యే ఉంది, వీళ్ళ ముగ్గురికి శపించారు, ఇక నా వరకు రాకుండా నేను జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో వెంటనే ఒప్పుకొని బ్రహ్మాదేవతలు అందరికంటే శక్తిమాన్వితమైనటువంటి వారు, వారి యొక్క శక్తి చేత మనంతరం కూడా చలిస్తూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన, అందరూ అంటారు ఏదో విష్ణుమూర్తి శివుడు గొప్ప అనేటువంటి విషయం. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శివునికి పూజ చేస్తే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, విష్ణువుకు పూజ చేస్తే శివుడు ప్రీతి చెందుతాడు. విష్ణువుకు పూజ చేయడం చేత శివతత్వపూరితమైనటువంటి అంశాలన్నీ కూడా వారికి లభిస్తాయి. శివునికి పూజ చేయడం చేత విష్ణుపూరితమైనటువంటి ఆ యొక్క శక్తులన్నీ కూడా వీనికి వరాలుగా ఇస్తాడు. కనుక ఆ విధమైనటువంటి క్రమంలో విష్ణుమూర్తి అప్పుడు ఆయనకు సహస్ర కమలాలతోటి కూడా పూజ చేశాడు అని చెప్పుతూ ఉంది. విష్ణుమూర్తి ఆ విధంగా చేశాడే లింగోద్భవ కాలంలో చేశాడు. అంటే లింగము ఉద్భవించి విష్ణుమూర్తికి ఏదైతే చతుర్దశ భువనాలకు బ్రహ్మాది దేవతలకు ఈ తన యొక్క శివతత్వాన్ని, తన శక్తిని నిరూపించినటువంటి శక్తిని ధారపోసి నీవులను రక్షించేవాణ్ణి నేనే అని నిరూపించుకున్నటువంటి ఆ యొక్క రోజు మాఘమాస కృష్ణ చతుర్దశి రాత్రివేళ లింగోద్భవ కాలము, రాత్రివేళ మధ్యకాలము, బిందుకాలమే ఆ యొక్క లింగోద్భవ కాలం. అందు గురించి 12 శివరాత్రులు ఉన్న ఇది మహాశివరాత్రి. అది మాస శివరాత్రి, ఇది మహాశివరాత్రి. ఎందుకయ్యా అంటే తన యొక్క శక్తిని నిరూపించుకున్న రోజు, తన శక్తిని అందరికీ ధారపోసినటువంటి రోజు, బ్రహ్మాది దేవతల్లో ఈయనే గొప్ప అని నిరూపించుకున్న రోజు, బ్రహ్మాది దేవతలు ఈయనకు పట్టం కట్టినటువంటి రోజు, సాక్షాత్తు విష్ణుమూర్తే కైలాసానికి వెళ్ళి లింగ స్వరూపంలో ఉన్న ఆ స్వామికి సహస్ర కమలాలతో పూజ చేసినటువంటి రోజు. మరి ఈ శపించినటువంటి నందీశ్వరుడు వృషభము వెళ్ళి స్వామిని తపస్సు చేశాడు. స్వామి భక్తి తత్పరుడు కదా, కనుక తన యొక్క భక్తులను చూడడం తప్ప ఇంకేమీ కూడా తన ధ్యాస లేనటువంటి వాడు. రాక్షసునికి కూడా, భస్మాసురునికి కూడా వరమిచ్చి తన తలపైన పెడతాడని తెలిసి కూడా, చేతి పెడతాడని తెలిసి కూడా ఆ చేతి ఎక్కడ పెడితే అక్కడ వారు భస్మం అవుతారని వరమిచ్చాడు. అంటే తన యొక్క భక్తుల యొక్క మనుగడను, తన భక్తులకు వెనక ముందు చూసుకోకుండా శక్తిని ధారపోసేటువంటి వాడు. ఈ యొక్క వృషభము అబద్ధమాడినా తననే, తన యొక్క శక్తిని కించపరిచే విధంగా ఉన్నా కానీ పరమేశ్వరుడు నీకు వరమిస్తున్నాను, నీవు నాకు ఆ వాహనంగా అవుతావని వరమిచ్చాడు. చూడండి, మిగతా దేవతలు, మిగతా వాళ్ళు ఇంకా ఇంకేమైనా ఉందా? మనకు ఒక్క అన్యాయం చేస్తే చాలు. మరి పరమేశ్వరుడే ఇంకా ఉమ్మెంత చెట్టు, అది ఎక్కడ ఉంటుంది? ఏదో పెంట కుప్పల్లో, ఎక్కడో అడవుల్లో కానీ గుట్టల్లో కాస్తుందే తప్ప ఆ విధమైనటువంటి లత ఏదైతే ఉందో సుగంధంగా లతగా ఉండదు. అది అట్లాంటి లతకు కూడా ఆ పుష్పానికి వరమిస్తాడు. అప్పుడు ఆ శివతత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నా నీకు నేను వరమిస్తున్నాను, మిగతా పూజలకు ఉపయోగపడకుండా శివ పూజకు నువ్వు అత్యంత శ్రేష్ఠురాలు, నీతో పూజ చేస్తే సకల వరాలు ఇస్తారని ఉమ్మంత చెట్టుకు, మారేడు చెట్టుకు ఇచ్చాడు. కనుకనే వాడితో పూజ చేయడం అతీతమైన
శక్తులన్నీ కూడా వస్తాయని సంపూర్ణ కోరికలు తీరుతాయి.